ప్రవీణ్ పగడాల మరణంపై ఒకవైపు దర్యాప్తు సంస్థలు తమ యొక్క విధులను నిర్వహిస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఇది మతాల మధ్యన, ప్రజల మధ్యన చిచ్చుపెట్టడానికే పనికిస్తుంది తప్ప ప్రజల్లో శాంతి నెలకొల్పడానికి కాదన్నది సత్యం. ఎందుకోసమంటే ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరుతున్నటువంటి సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను మత్తు పానీయాలు తీసుకున్నాడని, రోడ్లో కింద పడ్డాడని, అతనుకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్తున్న దాంట్లో ఒక దైవ సేవకుడు తను చేస్తున్నటువంటి వృత్తిలో తాను మత్తు పానీయాలను సేవిస్తాడని మాత్రం నేను అనుకోవట్లేదు. దయచేసి ఒక దైవ సేవకుడు చనిపోయిన తర్వాత దాన్ని చిత్రీకరించడం కోసం మత్తు పానీయాలను కొన్నడన్నట్టుగా ఏదైతే చెప్తా ఉన్నారో దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ నిర్ధారణ కోసం, నిజమైనటువంటి విచారణ కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. దాని పట్ల సరి అయిన రీతిలో నిజ నిర్ధారణ చేసి దానిపై పోరాటం చేయడంలో తప్పులేదు. అదేవిధంగా ఆపోనెంట్ పర్సన్స్ మరణించిన ప్రవీణ్ గారిని వాడు మత్తు పదార్థాలు సేవించి చనిపోయాడని ఒకడు, అతన్ని మేమే చంపామని కొంతమంది మాట్లాడడం తగదు. భారతదేశం అనేది ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగబద్ధంగానే 100% నడుస్తూ ఉంది. ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఇది ఏ మతానికో, ఏ ప్రాంతానికో, ఏ వ్యక్తికో, ఏ అధికారికో, ఏ పాలకుడికో లోబడి ఇక్కడ పరిపాలన సాగదు. తాత్కాలికంగా కొంతమంది అధికారంలో ఉండొచ్చు, కొంతమంది రాజ్యాధికారంలో కూడా ఉండొచ్చు. అయినప్పటికీ విచారణ సంస్థలు తమ పని తాము చేసుకోవడంకి మనం కొంత గడివేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఏమైనా లోపం ఉంటే మనం దానిపై ఫైట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ అందులో దయచేసి నేను అభ్యంతరించడం ఏంటంటే భాషను పరుష పదజాలంగా ఉండకూడదన్నదే నా అభిప్రాయం. మరణించిన ప్రవీణ్ పగడాల తరపున మాట్లాడుతున్న వ్యక్తులు కానివ్వండి, లేదా ఏ వ్యక్తులైతే నిందితులని, ఏ వ్యక్తులైతే అనుకుంటున్నారో ఆ సైడ్ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు నీచంగా, జుగుప్సకరంగా ప్రవీణ్ గారిని కానీ ఇతర వ్యక్తులపై కానీ ఆరోపణలు చేయడం తగదు. అలాగే ఈ బాధితుడైనటువంటి, ఈ మరణించినటువంటి ప్రవీణ్ గారి తరపున మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కూడా తాము దయచేసి ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ
ప్రవీణ్ గారిది హత్యనే అయితే యాక్సిడెంటల్ కాకుండా హత్యనే అయితే దానికి విచారణ సంస్థలు అధికారులు ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళను కాదని ఇతర సంస్థలను కూడా నియమింపజేసుకొని దాన్ని మనం ఫైట్ చేయాల్సినట్టు అవసరం ఉంది. ఎందుకోసమంటే భారత కాన్స్టిట్యూషన్లో హత్యకు ప్రతిహత్య అనేది పద్ధతి కాదు. రెచ్చగొట్టే విధానాలను పరుష పదజాలం వాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక మతానికి సంబంధించిన దేవుడిని మా దేవుడు గొప్పవాడని చెప్పుకోవడంలో తప్పలేదు. కానీ అంత మాత్రాన ఇతరుల యొక్క నమ్మకానికి వాళ్ళు నమ్మే దేవుడికి వ్యతిరేకంగా పరుష పదజాలంతో దూషించడం కూడా తప్పే. ఆల్టర్నేట్గా ఏంటంటే నీ దేవుడిని నువ్వు మెచ్చుకో తప్పలేదు, నీ మతాన్ని నువ్వు గౌరవించు తప్పలేదు, కానీ ఇతర మతాల పట్ల కూడా సహనంగా, ఓపికగా, గౌరవంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇతర మతస్థుల పట్ల గౌరవభావంతో మెలగడం కూడా మంచిది. కాబట్టి దయచేసి ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆ దైవ సేవకుడు చేసినటువంటి సేవకు ఆ దేవుడు తన రాజ్యంలో చోటివ్వాలని కోరుతూ, అదేవిధంగా ఇతర మతస్థులైనటువంటి ఇతర వ్యక్తులు కూడా దయచేసి ఇతర మతాలను తాము నమ్మే తమ మతాల యొక్క దేవుళ్ళను గౌరవిస్తూనే, పూజిస్తూనే, ప్రార్థిస్తూనే ఇతర మతాలను కూడా గౌరవించాల్సినట్టు అవసరం ఉంది. అదేవిధంగా ఇతర వ్యక్తులతో కూడా సఖ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ద్వేషము, కోపము, పగతో భారత భూభాగంలో చోట్లేదు. ముఖ్యంగా మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి కట్టుబడి అందరూ జీవించాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ మీ చిలకమరి నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, పూలే అంబేద్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్, 9848471446. థ్యాంక్ యూ.